మనతో ఇప్పుడు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. గడిచిన వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ ఏ రోజు బడ్జెట్ సమావేశాలకు హాజరుగాని జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పుడు బడ్జెట్ మీద 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టడం జరిగారు. బడ్జెట్లో ఏదైతే గనక అప్పులు డెట్ ఏదైతే చూపించారో అదంతా తప్పు అంటూ నేను చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి, దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ముందుకు అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడుతున్నాడు ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము కూడా కోరేది అదే. మేము ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పు రావాలనే ఒక నినాదంతో వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇప్పుడు ఆయన ఎక్కడో కూర్చుని అసలు ఎక్కడ కూర్చున్నాడో కూడా తెలియదు. మీరు అంటున్నారు ఏదో ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. ప్రెస్ మీట్ మరి పెడుతున్నాడో లేకపోతే ఇంట్లో రికార్డ్ చేసుకుని బయటకు వెళ్తున్నాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళకి పేపరు టీవీలు ఉన్నాయి కాబట్టి వాటి నిండా వేసుకుంటున్నాడు. ఇప్పుడు చూసాము ఈ సాక్షి పేపర్లో, ఇప్పుడు ఆయన సొంత పేపర్ కాబట్టి ఇదంతా వేశారు, కానీ ఇంకో పేపర్ ఎవడు వేయలేదు కదా. ఏ పేపర్లు చాలా ఉన్నాయి కదా మనకి, ఏ పేపర్లైనా వచ్చిందా? ఈయన పేపర్లో రాసుకుని ఈయన సాక్షి ఛానల్లో టెలికాస్ట్ చేసుకుంటే ఏమవుతుంది? అని నువ్వు తప్పు అని మాట్లాడేది నీకు అవకాశం ఉంది కదా అంటాను. నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలిచావు, నీకు ప్రజలు గెలిపించారు, నీ పులివెందులు వేసుకొని గెలిపించారు, నీతో పాటు ఇంకో 10 మందిని గెలిపించారు. ఎస్ తీసుకుని పో. అబ్బా ఎవరు వద్దన్నారు నిన్ను? అసెంబ్లీ జరుగుతుంది కదా, బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడ మాట్లాడాలి అన్నీ తప్పు అని చెప్పి ఎవరు చెప్పాలి? నువ్వు ఎవరో 2-3 కూర్చోబెట్టుకున్న ముందో లేదంటే నీ సాక్షి మీడియా వాళ్ళని ఎవరినో తీసుకొచ్చి కెమెరామెన్ ముందు పెట్టుకుని నువ్వు మాట్లాడతాం కాదు కదా. నువ్వు ప్రజలందరికీ తెలియాలంటే అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి కాబట్టి పో, అక్కడ పో. వీళ్ళు మాట్లాడేది అంతా అబద్ధమని మరి ఎందుకని మాట్లాడతలేదు? నిజంగా అది అబద్ధం అయితే నువ్వు వెళ్ళి మాట్లాడాలి కదా. నీ ఇంట్లో కూర్చొని నువ్వు మాట్లాడుకునేట్లు అబద్ధం అవుతుంది. అక్కడ వాస్తవాలు జరుగుతున్నాయి, అక్కడ చెప్పాల్సిన ప్లేస్ అది. అక్కడ కూర్చొని మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి కూర్చొని అది అబద్ధమో, చంద్రబాబు నాయుడు ఇంకోటి మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇంకోటి మాట్లాడుతారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? నువ్వు ఎట్లా రాజకీయ నాయకుడు అవుతావు? అందుకే చెప్పేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదు. అతను ఎప్పటికీ కూడా ఒక దొంగ వ్యాపారస్తుడే. రాజకీయ నాయకుడి లక్షణం వేరుగా ఉంటుంది. రాజకీయ నాయకుల లక్షణం అయితే ఒకడున్నామా 2 మంది చూడరు. ధైర్యంగా అసెంబ్లీకి వెళ్తారు, అసెంబ్లీలో మాట్లాడతారు, రాష్ట్రం కోసం పాటుపడతారు. ఇక పోలీసులను గెలిపించా కాబట్టి చేసావు. ఇప్పుడు వాడిపోయిన తర్వాత చెప్పాలి కదా. అక్కడ పోయి నువ్వు 5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్డ్ సీఎం అవు కదా, రాష్ట్రంలో పరిపాలన చేసావు కదా. ఎస్ మీరు చేస్తున్నారు తప్పని చెప్పాలి కదా. అది కదా రాజకీయ నాయకుల లక్షణం. ఇవన్నీ వదిలిపెట్టేసి ఇంట్లో కూర్చొని ఏదో ప్రెస్ రిలీజ్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని మళ్ళీ దాని మీద ఎక్కడ చూసాం, ఇంతకుముందు చూసాం. మరి ఎక్కడ ప్రెస్ మీట్లో మేము కూడా పెడతాం, చాలా రాజకీయ నాయకులు పెడతారు. ఓ పక్కన స్లైడ్లు పెట్టి వేయండి అబ్బా అని చెప్పేసి ఎక్కడ చూడలేదు. ఇది ఒక వింతగా ఉంది. అందుకని అర్థమవుతుంది కదా ఆయన ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆయన ఎన్ని వాగినా ఎన్ని మాట్లాడినా కూటమి ధ్యేయం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. కూటమి ధ్యేయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి చేయాలి. కూటమి ధ్యేయం ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువతందరికి కూడా మంచి భవిష్యత్తు కల్పించాలి. ఆ దిశగా మేము వెళ్తున్నాం చెప్తే జగన్మోహన్ రెడ్డి 100 వాక్కున్నా కానీ మేము దాని గురించి పట్టించుకునే పరిస్థితులు లేము ఇవాళ. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టడానికి ప్రధాన కారణం ఆయన చెప్తుంది ఏంటంటే కనుక అసెంబ్లీకి వెళ్తే గనక మాకు మైక్ ఇవ్వరు, మాకున్న సమయం కేటాయించరు. అదే ప్రతిపక్ష హోదా ఇస్తే గనక ఏదైతే గనక ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే సమయం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాటానికి మాకు అవకాశం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నా, నువ్వు ఎక్స్పీరియన్స్ ఉంది కదా నీకు, ముఖ్యమంత్రిగా గతంలో చేశావు. సభా నియమాలు తెలియవా నీకు? సభలో ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? నేను కోరుకున్నట్టుగా ఎట్లా వస్తుంది నీకు? అబ్బా నేను చెప్పేది అదే, నీ కోరుకున్నట్లు ఎట్లా వస్తుంది? నీ దగ్గర సబ్జెక్ట్ ఉండి నీ దగ్గర విషయం ఉండి అది రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అనుకుంటే టైం ఎందుకు ఖచ్చితంగా ఆటోమేటిక్ ఇస్తారబ్బా. ఇప్పుడు మేమున్నాం, మీరు వచ్చారు, మేము మాట్లాడే దాంట్లో విషయం ఉంది, ప్రజలకు అవసరం అనుకుంటే కాసేపు టెలికాస్ట్ చేస్తావు, మీరు రికార్డ్ చేసుకుంటారు. మీరు అదే విషయం ఏమి లేదనుకో నువ్వు తీసుకుని పక్కన పడేస్తావు. సింపుల్ కదా అది. అట్లాగే నువ్వు మాట్లాడే దాంట్లో విషయం ఉంటే స్పీకర్ గారు నీకు ఎందుకు టైం ఇవ్వడు? ఎన్ని ఎల్లలేని కుంటి సాకులు తప్పితే అదే పిట్టకథలు చెప్పటం కాదు. పిట్టకథలు చెప్పే ముందు మనం ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. నీకు అవకాశం ఉంది, నువ్వు వెళ్ళి కూర్చో. ఒక రోజన్నా వెళ్ళి నువ్వు నీకు టైం ఇవ్వలేదని చెప్పేసి జనంకి అర్థమైంది కదా. అప్పుడైనా పని నిజంగా నాకు ఎవరో మీరు అనుకున్నారు. నువ్వు అక్కడికి వెళితే కదా తెలిసేది. వెళ్ళినప్పుడు నాకు స్పీకర్ గారు ఇవ్వలేదని ప్రజలు చెప్పబ్బా. మమ్మల్ని అందరూ ప్రజలు దోషులు చేయి. నీకు అవకాశం ఉంది కదా నీకు. నువ్వు ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించకుండా వెళితే నువ్వెట్లా ఊహించుకుంటావు? అక్కడ ఒక సాంప్రదాయం ఉంటుంది, సభా సాంప్రదాయాలు ఉంటాయి. అక్కడ మనకు ఒక దానికి ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే ఎవరికైనా జరుగుతుంది. లేదు మళ్ళీ చెప్తున్నా నేను, లేదు నిజంగా నువ్వు మాట్లాడేటటువంటిది, నువ్వు లేవనెత్తినటువంటివి మేము కూటమి ప్రభుత్వానికి ఉపయోగపడతాయి, ప్రభుత్వం ఈ రకంగా చేయొచ్చు అనుకున్నప్పుడు ఖచ్చితంగా టైం ఇస్తారు నీకు. అవన్నీ మానేసేసి వెళ్ళరు అనుకుంటే ఎట్లా చెప్తాను దానికి? సరే, ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే కనుక ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో అదంతా బోటకపు బడ్జెట్ అంతా. దాంట్లో ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చారో హామీలన్నీ అబద్ధాలే.
ఒక్క హామీకి నెరవేర్చడానికి కూడా దాంట్లో కేటాయింపులు జరగలేదనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణ. మరి దీన్ని ఎలా చూడాలంటారు? అదేం చెప్తుంది, నువ్వు ఆరోపణ నువ్వు ఇంట్లో కూర్చొని చేస్తే ఉపయోగం జనం నమ్మరు కదా. నువ్వు వెళ్ళబ్బా అసెంబ్లీకి పోయి నువ్వు సూపర్ 6 సూపర్ 7 అని గొడవ చేస్తున్నావు కదా కూర్చొని. ఆ సూపర్ 6 అంటే సూపర్ 7 అంటే చెప్పు నువ్వు, ఇదిగో మీరు ఇది ఇచ్చారు, హామీ ఇచ్చారు, మీరు బడ్జెట్లో కేటాయించారు, నిలదీ అబ్బా, నిలదీసే అవకాశం నీకు ఉంది కదా అంటున్నా. నీకు అవకాశం ఉన్నప్పుడు నీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇంట్లో కూర్చొని ఏడిస్తే ఉపయోగం ఏంటి? పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏడవలసిన ఆట ఏడవాలి కానీ అవసరం లేని చట్ట ఏడిస్తే ఏంటారు బాబు ఉపయోగం అన్నట్టుగా. నువ్వు మాట్లాడాల్సింది అసెంబ్లీలో, ఇంట్లో కూర్చొని ఎన్ని మాట్లాడితే ఉపయోగం ఉంటుంది? నువ్వు ఎన్ని నిలది, మేము ఇచ్చామా లేదా, దాన్ని బడ్జెట్ కేటాయించాం లేదా, నీకు అవకాశమే కదబ్బా, నీ మైలేజ్ వస్తుంది కదా నీకు. అంటే ప్రజల్ని మోసం చేసి ఏదైతే కనుక మేకపిల్ల బ్రాహ్మణుడు కథ ఒకటి అయితే చెప్పారు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. మేకపిల్లని వేసుకుని ఒక బ్రాహ్మణుడు వెళ్తుంటే కుక్క కుక్క అంటూ అమాయకులు అని చెప్పి ఆయన చేసిన ఒక కథ, అసలు ఈ కథను ఎలా చూడాలంటారు? మరి ఏందో ఆ కథలు తప్పడం కూడా తెలియాలండి. ఏదైనా సరే ఆప్ట్ ఉండాలి, యాప్ట్ సరిపోవాలి. మనం ఒకటి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు సందర్భంగా మనం మాట్లాడేదాన్ని కోడి చేస్తూ కొన్ని పిట్టకథలు చెప్తారు, ఉదాహరణలు చెప్తుంటారు, ఎంతమంది చాలా చూసాం. అది చెప్పడం కూడా రాదు నీకు, అది చెప్పడం కూడా రాదు. అమాయకుడు ఎవరు? మేకపిల్ల ఏంటి? అమాయకుడు ప్రజలంట, మేకపిల్లం రాష్ట్రం అంట. అమాయక ప్రజలు రాష్ట్రాన్ని మేకపిల్లని బుధాన్ని వేసుకుపోతుంటే ఎవరు 4 వచ్చి ఆపారంటే తెలుసుకున్నారు. ఇది ఇప్పుడు ఈ ఏడుపు ఇప్పుడేముందబ్బా, ఎలక్షన్ ముందు కూడా ఇదే కదా. వాళ్ళు ఏదో పంచుకుంటారు, పంచుకుంటారు, దాచుకుంటారు, ఇదే కదా మాట్లాడింది. అసలు దోసుకుందేవుడు, దాచుకుందేవుడు రాష్ట్ర ప్రజలు తెలుసు కదా. మొత్తం రాష్ట్ర ప్రజలు తెలీదా? ఈ రాష్ట్రంలో 2004లో నీ తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు ఏ రకంగా దోసుకున్నావో, ఏ రకంగా దాచుకున్నావో, దానితో ఇవాళ నువ్వు ఎట్లా కట్టావు ఎవరు తెలియదు నీకు. నీ ఆర్థిక స్థితి ఏంటి 2004 ముందు? 2004 ముందు నీ ఆర్థిక స్థితి ఏంటి ప్రజలకు చెప్పొచ్చి? 2004 తర్వాత మీ నాన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ ఆర్థిక స్థితి ఏంటి? కూర్చో డిబేట్ మాట్లాడదాం. నిజంగా నీకు దమ్ము సింహం అంటారు కదా, నీకు దమ్ము దగ్గర కూర్చొని మాట్లాడదాం. ఎవరు దాచుకున్నారో, ఎవరు దోసుకున్నారో, ఎవరు దాచుకున్నారో, ఏం చేస్తున్నారో అనేది మాట్లాడదాం మొత్తం. ఎన్ని వదిలేసేసి ఊరకనేదో కథలు ఎత్తుకొచ్చి చెప్తే ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలుసండి కూటమి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ వీళ్ళకి ఏది అవసరమో ఏ రకంగా చేస్తుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మేము తేడా తెలంగాణ ఉన్నాం, నీకులాగా సీకటి జీవోలు ఇవ్వలేదు కదా. రాత్రిపూట ఒక జీవో ఇచ్చి వెబ్సైట్లో దాన్ని ఎవరు చూపించుకుంటూ పెట్టలేదు కదా. మేము ఏదన్నా ప్రజలకు చెప్తున్నాం, ప్రజలకు చెప్పి చేస్తున్నాం. కానీ నేను దొంగతనం తెలిసినాడు నువ్వు, అందుకని నీకు దొంగ కథలే చెప్తావు నువ్వు. అవి కూడా అసెంబ్లీకి రాని జగన్మోహన్ రెడ్డి మాత్రం శాసన మండలికి తన సభ్యులను పంపించడం అంటే ఏదనగా అందులో అతను బలం ఉందనా, లేదంటే కనుక ఏదైనా బిల్లులను ఆపడానికి ప్రయత్నం అనుకోవచ్చు అంటారా? ఏ పిచ్చి శాస్త్రం మీరు అడిగి ఏదో బిల్లును ఆపచ్చు మాకు బలం ఉంది కాబట్టి అనుకుంటున్నాడు. కానీ పాపం ఏంటంటే అర్థం కాదు ఏంటంటే వీరికి ఆయన పార్టీలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులు కూడా వాళ్ళ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కాబట్టి ఇతను కోరినట్టుగా అక్కడ ఏం ప్రవర్తించట్ల. వాళ్ళు ఒకళ్ళిద్దరు ఏదో తప్పదు కాబట్టి మాట్లాడుతున్నారు తప్పితే నాకు తెలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి ఏ బిల్లును కూడా ఏ విఘ్నత ఉన్న రాజకీయ నాయకుడు కూడా అపోజ్ చెయ్యడు. చాలా చూసాం మనం, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చాలా చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిపక్ష నాయకుడు అధికారంలో ఉన్న నాయకుడు కంటే ఎక్కువ బాధ్యతగా ఉంటారు. అది నీకు రాజకీయ నాయకుడు కానప్పుడు నీకు ఆ బాధ్యత నీకేం తెలుస్తుంది. కానీ శాసన మండలిలో ఉన్న వాళ్ళు కొద్దిగా గొప్ప విఘ్నత ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేసాయి కాబట్టి నాకు తెలిసినంత ఏ ఒక్కళ్ళు కూడా అపోజ్ చెయ్యరు. చేస్తే వాళ్ళు కూడా చరిత్రహీనం అవుతారు ఇతరులాగా. చివరిగా ఓ ప్రశ్న, ఏదైతే గనక పవన్ కళ్యాణ్ గారు నేను అసెంబ్లీ సాక్షిగా చేసిన ఒక స్టేట్మెంట్ ఒక వైరల్ గా అయితే మారుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంకో దశాబ్ద కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని ఆయన ఏదైతే చెప్పారో దాన్ని నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ముందులో ఒక విలేకరు అడిగితే ఆయన చెప్పింది ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని గెలిపిస్తారు ప్రజలు అనే మాట అయితే ఆయన వాడారు. అంటే గత 5 సంవత్సరాలు పరిపాలన ఎలా ఉందని ఆయన భావించారనుకోవచ్చు అంటారు దీనికి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీని పెట్టాం కానీ రాష్ట్రంలో మంచి జరగాలని ఆశించి పెట్టాం కానీ మేము రాగానే ఆయనకులాగా ముఖ్యమంత్రి రావాలి నేను దూసేసుకోవాలని ఆలోచనతో వచ్చింది కాదు. అందుకనే ఆయన ఆలోచన కూడా మీరు కొంచెం మంచి చేయగలరు, మీకు స్తోమత ఉందన్నప్పుడు మిమ్మల్ని సపోర్ట్ చేయాలి. ఆ భావంతో ఉంటాం మేము ఎప్పుడు కూడా. పని చేసేవాడితో చేపించాలి కానీ పని చేయలేరని తీసుకెళ్ళి కూర్చోబెట్టి చేయలేడు కదా. అట్లాగే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారికి ఆ విజన్ ఉంది, ఆ పరిపాలన దక్షత ఉంది, ఆయనకు కొన్ని ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, అవసరాన్ని బట్టి ఆలోచన చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఉంటే మంచి జరుగుతుందన్న ఆలోచనతో ఎప్పుడైనా కానీ ఒక వ్యక్తి మంచిగా ఉన్న వాళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటారు. నీకులాగా అందరికీ గుండెపోటు చచ్చిపోవాలని చెప్పేసి ఎవడు మాట్లాడట కదా. ముఖ్యమంత్రి హోదాలో ఉండే వాళ్ళందరూ గుండెపోటు చచ్చిపోవాలని చెప్పినటువంటి నువ్వు ఏం మాట్లాడతావు? నువ్వు
నువ్వు ఏం మాట్లాడో తెలియనటువంటి వాడు నువ్వేం మాట్లాడతా. అందుకని పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తికి నీకు అసలు పోల్చుకోవడానికి కుదరదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఒక మంచిగానే చూస్తాడు. అందుకని ఆయన మంచి వ్యక్తి కాబట్టి, చేసే దమ్మున్న తెలివితేటలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఉంటే బాగుంటుందనే ఆలోచన అది సహజంగా కోరుకున్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య అండి ఇక్కడ వైరల్ అవుతుంది. గడిచిన 5 సంవత్సరాలు పరిపాలన బాగాలేదని ఆయన ఒప్పుకున్నట్టే కదా, మరి ఎవరైతే మంచి చేస్తారో ప్రజలు వాళ్ళని గెలిపిస్తారని ఆయన చేసిన వ్యాఖ్య, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అదే నేను చెప్తున్నా, దానికి ఏం మాట్లాడతాడో కూడా తెలియదు కదా ఆయనకి. ఇప్పుడు తెలిసిన వ్యక్తి మాట్లాడతానుకోవచ్చు, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా ఊరికే మీడియా ముందు కూర్చొని మాట్లాడదు అంతే ఉంటుంది. ఆయనకి తెలుసు విధంగా నేను చెప్పినట్టుగా ఆయనకి తెలుసు, ఆయన రాజకీయ నాయుడు కదన్న విషయం ఆయన తెలీదా? అతను నేను ఇప్పుడు దొంగ వ్యాపారస్తులు అనుకుంటాడు. అందుకనే ఆయనకి ఏం చేయలేదు కాబట్టి అట్లా అయిపోయింది పరిస్థితి. ఇవాళ కూడా అదే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, నేను మంచి చేస్తేనే ఓటేయమన్నాడు జనాల్ని. ఓటు వేయలేదు కదా, వేయలేదంటే నువ్వు మంచి చేయనట్టే కదా. ఇంకా దానికి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏమంటే దానికి విశ్లేషణ అవసరం లేదు దానికి ఏమి. అందుకని ఆయన ఏదైతే కోరుకున్నాడో ప్రజలు అయితే కూడా తీర్పిచ్చారు. ఇప్పటికైనా సరే మేము అనేది ఏంటంటే, సరే అయిపోయింది ఈ సెషన్ ఎట్లాగా అయిపోయింది, రేపటితో అయిపోతుంది కాబట్టి వచ్చే సెషన్స్కైనా కానీ మీరు వెళ్ళాల్సిన చాటుకి వెళ్ళి మాట్లాడవలసినటువంటి ప్లేస్లో మాట్లాడితే ఇప్పటికైనా ప్రజలు కొంచెం హర్షిస్తారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా. లేదంటే చిరస్థాయిగా ఈ రాష్ట్రంలో దొంగ వ్యాపారిగా, ఒక దొంగ వ్యక్తిగానే మిగిలిపోతాం. థ్యాంక్ యూ సార్.